హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా సాది బర్త్డే సెలబ్రేషన్ అనమాట. సో ఇంట్లోనే సింపుల్గా చేస్తున్నాము. సో డెకరేషన్ అయితే వెంకటేష్ మా ఆయన ఇద్దరు చూసుకున్నారు. సో అలాగే ఫుడ్ కూడా ఒక 20 మెంబర్స్ వరకు ప్రిపేర్ చేస్తున్నాము. వెజ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ రెండు. సో వెంకటేష్ అయితే చికెన్ బిర్యానీ బాగా చేస్తారనమాట. సో అందుకని తనకైతే అప్పగిచ్చేసాను పని. సో ఇంకంతా రెడీ అయిపోయాయి, ఫుడ్ కానీ డెకరేషన్ కానీ. సో ఇంకైతే ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారనమాట. సో సో దుబాయ్లో ఆల్మోస్ట్ అందరూ ఇండియాకి వెళ్ళిపోయారు. సో సమ్మర్ హాలిడేస్ కదా, ఎవరు ఉండరనమాట. యాక్చువల్గా ఉండే వాళ్ళలో మా సాధ్వి బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఐరన్ అయితే ఇన్వైట్ చేసాము. సో తనే అనమాట మా సాధ్వి క్లాస్మేట్. సో తనైతే వచ్చేసింది. సో రిమైనింగ్ అందరూ తన ఫ్రెండ్స్ కొంతమంది ఉండే వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాము. సో ఈ డెకరేషన్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 4 hours పైనే పట్టింది. 2 o'clock స్టార్ట్ చేస్తే 6 o'clock అయిందనమాట. ఈ డెకరేటివ్ ఐటమ్స్ అంతా నేను డే టు డేలో తీసుకున్నాను. సో అక్కడైతే మనకి తక్కువ రేట్లో పడతాయి. సో కేక్ అయితే మానస ఆవిడ దగ్గర తీసుకున్నాము. సో డిస్కవరీ గార్డెన్లో ఉండే వాళ్ళందరికీ అయితే తెలిసే ఉంటుంది ఆమె. సో ఆమె అయితే చాలా బాగా చేసింది. సో ఇంట్లోనే చేస్తుంది కాబట్టి మనకి ట్రస్టెడ్గా తీసుకోవచ్చు. మేమైతే ఒక 3-4 days పెట్టుకొని తిన్నాము. అంత బాగుంది అనమాట కేక్. సో తీముడ్ కేక్ అయితే చేపించాము. మా సాధ్వి ఇదే అడిగింది. సో తనకైతే ఈ మోడల్ సెండ్ చేశాను ఒక 3 days ముందే. సో తనైతే మాకు ఈ మోడల్ చేసి ఇచ్చారనమాట. సో సాధ్వి ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. సో మేమైతే ఇప్పుడు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో దుబాయ్లో 7:30 అయితేనా కూడా మాకు అవుట్ సైడ్ చూసారా ఎంత లైటింగ్ ఉందో, ఇంకా డార్క్ కాలేదు. సో అందుకని అందరూ ఆల్మోస్ట్ 7:30కి అలా రమ్మని చెప్పాను. సో అప్పుడే వచ్చారు అందరూ. సో ఇంతకుముందు బర్త్డేస్కి అయితే ఓన్లీ స్నాక్స్ అయితే ఇచ్చేసేదాన్ని. సో ఈసారి అయితే ఇంకా డిన్నర్ అయితే పెడదాము అనేసి ప్లాన్ చేసాము. సో అది కూడా ఆర్డర్ ఇచ్చేద్దాము ఒక 10 మెంబర్స్కి అని చెప్పి అనుకున్నాం. కానీ సో ఇంట్లో చేసి పెడితేనే బాగుంటుంది అనేసి ఇంకా మేము ఇలా ప్లాన్ చేసాము. సో చేయడం అంటే చాలా కష్టమైంది, బట్ అయినా కూడా మాకు చాలా హ్యాపీగా ఉండిందనమాట. సో అందరూ వచ్చి హ్యాపీగా తినేసి వెళ్ళారు. సో అదే కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. సో పిల్లలు చూసారా, వీళ్ళందరూ మా సాధ్వి క్లాస్మేట్స్ అనమాట. వీడియో ఆఫ్ చేసానా? వీడియో ఆన్లో ఉంది, ఒక్క నిమిషం. సో ఈ దుబాయ్లో ఏంటంటే ఇంట్లోనే కాకుండా అవుట్ సైడ్ కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ టైం మేము బతుతా మాల్ వెళ్ళినప్పుడు స్కై జోన్లో కూడా బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలంటే పర్ కిడ్కి మనం 100 dirhams పే చేసామంటే ఇంకా ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారనమాట. సో డెకరేషన్ తర్వాత స్నాక్స్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అదైతే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. బట్ నెక్స్ట్ టైం చూడాలి, ఒకసారన్నా అక్కడ చేద్దాము అని అనేసి ప్లాన్ చేసాము. సో ఈసారి అయితే ఇంట్లోనే మేమే ఇంకా ఫుడ్ రెడీ చేసి ఇలా అందరికీ పెట్టడం అయితే జరిగింది. సో మా సాధ్వి డ్రెస్ అయితే నేను ఇప్పుడు వేసుకునే డ్రెస్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను.
సో అదైతే ఆఫర్లోనే పడింది. సో 70 dirhams అనమాట. నేను యాక్చువల్గా మా సాధ్వికి నేహాకి దుబాయ్లో ఫస్ట్ క్రై యాప్లో నేను ఆర్డర్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ అక్కడ చాలా బాగుంటుంది, క్వాలిటీ కానీ మోడల్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుందనేసి నేను ఫస్ట్ క్రై ప్రిఫర్ చేస్తాను. సో రిమైనింగ్ షాపింగ్ మాల్స్లో అంత పెద్దగా తీసుకోను, డైలీ వేర్ అయితే తీసుకుంటాను. కానీ పార్టీ వేర్ ఇలా అయితే ఫస్ట్ క్రై ప్రిఫర్ చేస్తాను నేను. సో పిల్లలు అయితే చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో బెడ్ ఎక్కేసి అందరూ జంపింగ్ అయితే చేస్తున్నారు బెడ్ పైన. సో ఇప్పుడైతే అందరికీ కేక్స్ పెట్టించేసాను. సో తర్వాత ఇలా మాజా టీన్స్ అనేటివి తీసుకొచ్చామన్నమాట. సో తలా ఒకటి ఇచ్చేసాము. సో కేక్ అండ్ అది తిన్నారు. తర్వాత అయితే మేము డిన్నర్ ప్రొవైడ్ చేసామన్నమాట. సో పిల్లలందరూ కూడా ఒక దగ్గర కూర్చొని హ్యాపీగా తిన్నారు. సో ఇంకా ఫ్రెండ్స్తో అయితే ముచ్చట్లు పెట్టారనమాట. సో బర్త్డే అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసాము ఇంట్లోనే. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో యాక్చువల్గా ఇండియాలో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. సో బట్ కుదరలేదన్నమాట ఇండియా రావడము. సో ఇక్కడే సెలబ్రేట్ చేసేసాము. సో మా సాధ్విక్ అంటే నేహానే బాగా ఎంజాయ్ చేసింది బర్త్డే పార్టీలో. సో తనకు నచ్చిన డ్రెస్ వేసుకునింది. సో మా అమ్మే పెట్టాలి, మా అమ్మే తినిపించాలి అని ఏం లేదు. సో ప్రవళిక పెడుతుంటే కూడా హ్యాపీగా తినేసింది అనమాట కేక్ మా నేహ. సో తన వల్ల ఏ ప్రాబ్లం లేదు, బాగా ఏడుస్తుందేమో అనుకున్నాను. సో తనైతే బాగా ఎంజాయ్ చేసింది. సో ఫుడ్ అయితే వెంకటేష్ మా ఆయన ఇద్దరు సర్వ్ చేసేసారు. సో ప్లేట్స్లో ఇలా సర్వ్ చేస్తే వాళ్ళు ఇంకా కూర్చొని హ్యాపీగా తిన్నారనమాట. సో పెప్పా పిగ్ అయితే వాచ్ చేస్తున్నారు. సో ఇది మా బర్త్డే సింపుల్ బర్త్డే సెలబ్రేషన్. సో ఇప్పుడైతే మా సాధ్వి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన బర్త్డే బాక్సెస్ అయితే అన్బాక్సింగ్ చేస్తుంది. సో తనైతే ఇంకా చిన్న గిఫ్ట్ అయినా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది కదా బర్త్డేకి వస్తే. సో అలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్లో ఇంకా దుబాయ్కి సంబంధించి అన్ని వీడియోస్ పెట్టాను. వీలైతే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ మై ఛానల్. థ్యాంక్ యూ.